ఆల్సో కాల్డ్ ఆంగ్ల మానం అంటాము తెలుగులో. దీంట్లో మనకి ఏంటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, తర్వాత 1000, 10,000, 100,000 మూడు ఉంటాయి. మనం అక్కడ ఇండియన్ సిస్టంలో చూసుకుంటే 1000, 10,000 రెండే, 1 lakh, 10 lakh రెండే, 1 crore, 10 crore రెండే. కానీ ఇక్కడ 1000, 10,000, 100,000 మూడు ఉంటాయి. 1000 తర్వాత ఏమొస్తుంది? 1 million, 10 million, 100 million మూడు వస్తాయి. తర్వాత 1 billion, 10 billion, 100 billion మూడు వస్తాయి. తర్వాత ట్రిలియన్ వస్తుంది. ఓకే, నా ఇంటర్నెట్ సిస్టంలో అయితే మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్, వన్స్, 10, 100, 1000, 10,000, తర్వాత మళ్ళా 100,000. దిస్ ఈజ్ 1000, 10,000, 100,000. ఇదంతా 1000 ప్లస్ 1 million, 10 million, 100 million. 1, 10 million, 100 million. ఇదంతా మిలియన్ ప్లస్ ఇక్కడ రాస్తున్నాం. దిస్ ఈజ్ 1000 ప్లస్, దిస్ ఈజ్ మిలియన్ ప్లస్. ఆఫ్టర్ దట్ 1 billion, 10 billion, 100 billion. దిస్ ఈజ్ బిలియన్ ప్లస్. ఇదంతా బిలియన్. 1B, 10B, 100B. ఈ విధంగా ఉంటుంది ఇంటర్నెట్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇండియన్ సిస్టమ్ని ఇంటర్నెట్ సిస్టమ్ని కంపేరింగ్తో క్వశ్చన్ అడుగుతారు. సపోజ్ 1 million. ఓకే, 1 million కి హౌ మెనీ జీరోస్? 1 million అంటే హౌ మచ్? 1 million ఈజ్ ఈక్వల్ టు 1 million అంటే ఎంత రాయండి? M 1 1 2 3 4 5 6 zeros. 1 2 3 4 5 6 zeros. ఓకే, సో 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇండియన్ సిస్టంలో ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? వన్స్, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అది 10 మనకి 100,000 ఉండవు. లక్ష, 10 లక్షలు. సో 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10 lakhs. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ ఇండియన్ సిస్టమ్? హౌ మచ్? 10 lakhs. ఓకే, 1 billion. 1 billion ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఒక బిలియన్ ఎంత అని అడిగాడు. 1 million అంటే ఇక్కడ 1 పెట్టుకోండి. రిమైనింగ్ 1 2 3 4 5 6 7 8 9 zeros. 1 2 3 4 5 6 7 8 9 zeros. Ones, tens, hundreds, comma 1,000, 10,000, comma 1 lakh, 10 lakh, comma 1 crore, 10 crore, 100 crore. So 1 billion is equal to how much? 100 crores. So this type of comparison is quite important. So that is international to Indian system. Okay. మరి ఒక ఇండియన్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ఇండియన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ఇండియన్? 1 lakh. 1 lakh ఇచ్చాడు. 1 lakh is equal to dash in international system. అప్పుడు ఏం చేద్దామండి? ఇండియన్ ఇచ్చాడు సార్, ఇంటర్నేషనల్ రాయమంటాడు. 1 lakh ఇచ్చాడు. సో 1 lakh ఏం చెప్తాం మనం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, కామా 1,000, 10,000, కామా 1 lakh. So 1 lakh means 1. How many zeros? 1 2 3 4 5 zeros. So this is 1 lakh. So 1 lakh is equal to, now you convert into international system. International system of ones then ones, tens, hundreds, 1,000, 10,000, 100,000. So 1 lakh is equal to 100,000. 1 million is equal to 10 lakhs. So whether ఇండియన్ సిస్టంలో ఇస్తే ఇండియన్ సిస్టంలో దాని వాల్యూ రాసుకోండి, రాసి ఇంటర్నేషనల్ సిస్టంలో మార్చుకోండి. లేదు ఇంటర్నేషనల్ సిస్టంలో ఇచ్చాడు, ఇంటర్నేషనల్ సిస్టంలో ఇచ్చాడు 1 million అన్నాడు. 1 million అంటే ఏంటో రాయండి. 1 million ఎలా రాయాలి సార్? ఎలా రాస్తామండి 1 million? ఎలా రాస్తాము? ఈ లైన్ రాసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1,000, 10,000, 100,000, 1 million. ఇక్కడ 1 పెట్టుకోండి, రిమైనింగ్ అన్ని సున్నాలు పెట్టండి. అప్పుడు ఎన్ని సున్నాలు వచ్చినాయి 1 millionకి? 1 2 3 4 5 6 zeros వచ్చాయి.
ఇప్పుడు ఏం చేయాలి, ఇండియన్ సిస్టమ్ మార్చాలి. ఇండియన్ సిస్టమ్ ఏం చెప్తుంది, 1s 10s 100s కామా 1000 to 10,000 కామా 1 lakh 10 lakh అయిపోయింది 10 lakhs. అదే ఇండియన్ సిస్టంలో 1 lakh ఇచ్చాడు, ఇంటర్నేషనల్ సిస్టంలో కావాలి 1 lakh రాసుకోండి. 1 lakh ఎలా రాస్తామండి, 1s 10s 100s కామా 1000 10,000 కామా 1 lakh 10 lakh. ఇది నీకు 1 lakh ఇచ్చాడు, ఇక్కడ 1 పెట్టుకో లాక్స్ ప్లస్లో. మిగతా అన్ని ఏం పెట్టుకోవాలి, జీరోస్ పెట్టుకుంటావు. అప్పుడు ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో తీసుకెళ్ళు. 1s 10s 100s కామా 1000 10,000 100,000. ఇంటర్నేషనల్ కాదున్నాయి 1000 10,000 100,000. సో 100,000. సో ఈ విధంగా మనం ఇండియన్ సిస్టమ్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టమ్కి, ఇంటర్నేషనల్ సిస్టంలో నుంచి ఇండియన్ సిస్టమ్స్కి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఇండియన్ సిస్టమ్ వస్తే కాదు, ఓన్లీ ఇంటర్నేషనల్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడుగు. ఇండియన్లో ఇచ్చి ఇంటర్నేషనల్ అడుగుతాడు, ఇంటర్నేషనల్లో ఇచ్చి ఇండియన్లో అయినా మార్చమంటాడు. సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మాత్రం క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఏంటండి, ప్లేస్ వాల్యూ ఏంటి, ఫేస్ వాల్యూ ఏంటి ఏంటంటే, ఇప్పుడు ఒక నంబర్ తీసుకుంటే ఒక నంబర్కి ఫేస్ వాల్యూ ఏంటంటే ఆ నెంబర్ యొక్క వాల్యూనే ఫేస్ వాల్యూ అంటాం. సపోజ్ 9 ఉంది, ఫేస్ వాల్యూ 9 ఓకే. అదే 795 ఉంది, ఇక్కడ 9 యొక్క ఫేస్ వాల్యూ 9, ప్లేస్ వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ, 1s 10s ఏ స్థానంలో ఉందండి, 10వ స్థానంలో ఉంది. 10వ స్థానంలో ఉంది కాబట్టి 9 into 10 9 10 90. సో 795లో 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 90. ఫేస్ వాల్యూ ఎంత, 9. ఇంకోటి చెప్తాను చూడండి, చిన్న ప్రాబ్లం చెప్తాను. 485 ఏమడిగానండి క్వశ్చన్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ కామా ఫేస్ వాల్యూ ఆఫ్ 8 యొక్క స్థాన విలువ సహజ విలువల తేడా ఎంత అన్నాడు. 8. 8కి ఫేస్ వాల్యూ ఎంత అండి, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8? 8 ఫేస్ వాల్యూ మారదు. ప్లేస్ వాల్యూ ఎంత అండి, 1s 10s 100s. ఎక్కడ ఉంది, 8 100s లో ఉంది. సో 8 into 100 హౌ మచ్, 800. సో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 800. నౌ డిఫరెన్స్ ఈజ్ ఆస్కింగ్ డిఫరెన్స్. 800 minus 8, 800 8 పోతే ఎంత అండి, 792. అంతే సింపుల్, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. బట్ ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నోట్ ఇంపార్టెంట్ ఏంటండి, నోట్ అంటే 0కి ప్లేస్ వాల్యూ is equal to ఫేస్ వాల్యూ. 0 ఎక్కడున్నా 0నే. 0 వందల స్థానంలో ఉన్నా 0నే, 0 లక్షల స్థానంలో ఉన్నా 0నే. 0కి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సేమ్ ఉంటాయి. ఇంకోటి, ఏదైనా ఒక సంఖ్య 1ల స్థానంలో ఉంటే దాని యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సేమ్. 1ల స్థానంలో ఉంటే అంటే ఏం సార్ అంటే, ఒక ఎగ్జాంపుల్ 459 తీసుకుందాం. 459లో 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత? ఫేస్ వాల్యూ 9 మారదు, చెప్పాగా ఫేస్ వాల్యూ సేమ్ అండి, 9 మారదు. మరి ప్లేస్ వాల్యూ ఎంత, 9 ఎక్కడుంది, 1వ స్థానంలో ఉంది. సో 9 into 1 9 1 9, ఇది కూడా 9. అంటే ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు సమానమయ్యే సందర్భం ఉంది. ఏంటి ఆ సందర్భము, ఒక సంఖ్య 1వ స్థానంలో ఉంటే దాని యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సేమ్ ఉంటుంది. దీని మీద కూడా ఉదాహరణ ఇంటర్వ్యూ ఏమడిగాడంటే
4054లో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు ఒకే విలువ కలిగినటువంటి అంకెలు ఎన్ని ఉన్నాయి అన్నారు. 4054లో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు ఒకే ఉండాలి. ఎన్ని ఉన్నాయండి అట్లాంటివి? 1 A 2 3 B 4. చెప్పండి ఎన్ని ఉన్నాయండి? 0 కనబడుతుంది, ఎందుకంటే 0 మనం చెప్పినాం. ప్లేస్ వాల్యూ అదే, ఫేస్ వాల్యూ అదే, ఎక్కడ ఉన్న 0నే. 1. ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే ఇంకోటి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సేమ్ ఉన్నటువంటి 6. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సేమ్ ఉంది అంటే ఇక్కడ 6 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అండి? ఏ స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. 6 మధ్య 6. ఫేస్ వాల్యూ ఎంత? ఫేస్ వాల్యూ ఆల్సో 6. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నవి? 2 ఉన్నాయి. ఏంటంటే ఆ రెండు 0,6 ఈక్వల్ బిట్ అడిగాడు సార్. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూలో వాడు ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడంటే ఈ నోట్ చూసారా? నోట్ అనేది ఎక్కడైనా సరే నోట్ అని రాస్తే, ఏ బుక్లో అయినా సరే, ఏ సార్ అయినా సరే నోట్ అని రాస్తే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు దాంట్లో నుంచే బిట్ అడుగుతాడు. అది ఏదో స్పెషల్ ఉంటేనే రాపిస్తాం, కూడా రాపే కదా. ఏంటంటే నోట్ ఇక్కడ 0కి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ 1. ఇంకోటి ఏంటి? 1వ స్థానంలో ఏదైనా నంబర్ ఉంటే దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 9 మధ్య 9. ఫేస్ వాల్యూ ఎంత? 9. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఒకే ఎప్పుడు జరుగుతుందంటే 1వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది సేమ్ ఉంటాయి. ఇంతే, ఇది మనం చూసుకోవాల్సింది ఏం లేదు. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ విస్తరణ రూపం, ఎక్స్పెండెడ్ ఫామ్. ఏంటండి ఎక్స్పెండెడ్ ఫామ్ అంటే? ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్కి మనం ఏం చేస్తామంటే దాని యొక్క స్థాన విలువల ప్రకారం డివైడ్ చేసి కూడుకుంటాం. దాన్నే ఎక్స్పెండెడ్ ఫామ్ అంటాం. ఎక్స్పెండెడ్ ఫామ్ 4th క్లాస్ నుంచి వస్తుంది, 3rd క్లాస్లో కూడా వస్తుంది. ఎక్స్పెండెడ్ ఫామ్ ఏంటంటే ఎక్స్పెండెడ్ ఫామ్ సపోజ్ 65321ని విస్తరణ రూపంలో రాయండి అన్నాడు. ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయండి అన్నాడు. రాయమంటే నేను చెప్తాను 1s 10s 100s 1000 10,000 అని రాసి 6 into 10,000 రాయాలి. అంతే కదా? 6 into 10,000 10,000. హౌ మెనీ జీరోస్? జీరోస్ ఎన్నో మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒకసారి. ఎన్ని జీరోస్ పెట్టుకోవాలంటే నేనే సింపుల్ ఏం చేస్తానంటే 6 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 0 అయితే 10,000 అయ్యాయి. 4 0 10,000. నెక్స్ట్ 5 into ఏ ప్లేస్లో ఉంది? 1000 ప్లేస్లో ఉంది. 1000. లేకపోతే కన్ఫ్యూజ్ అయితే ఏం చేయాలి? 5 తర్వాత ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 1 2 3 0 ప్లస్ 3 ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో 3 into 100. నెక్స్ట్ 2 10s ప్లేస్లో ఉంది. 2 into 10. 1 ప్లేస్లో ఉంది. 1 into 1. అంటే ఆ నెంబర్ని ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. ఏం లేదు. 6 into దీన్ని ఎట్లా రాస్తాం? 10 to the power of 4 ప్లస్ 5 into 10 power 3 ప్లస్ 3 into 10 square ప్లస్ 2 into 10 ప్లస్ 1 into 1. 10 power 1. దీన్నే 10 power 0 అని కూడా రాస్తాం. సో 10 power 0 వాల్యూ ఎంత? 1. సో ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూ తీసుకొని ఒక నంబర్ని ఎక్స్పాండ్ చేస్తే దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లేదా విస్తరణ రూపం అంటాం. సో మనం విస్తరణ రూపంలో నుంచి నంబర్ని తెచ్చుకోవచ్చు, నంబర్ నుంచి విస్తరణ రూపంలో రాసుకోవచ్చు. ఇవి రెండు ఉంటాయి. విస్తరణ రూపంలో కూడా అంతే. 0 వచ్చింది అనుకోండి, సపోజ్ 703254 విస్తరణ రూపంలో రాయండి అన్నాం. నేను చెప్పిన ఇది 1s, ఇది 10s, ఇది 100s, ఇది 1000, ఇది 10,000, ఇది lakh 1 lakh. సో 7 into lakh అంటే 1 2 3 4 5 zeros 10 to the power of 5. ఇది 0 into 10 power 4 ప్లస్
నెక్స్ట్ 3 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 3 ఇంటూ 1000 10 పవర్ 3 తర్వాత 2 100 ప్లేస్లో ఉంది 2 ఇంటూ 100 అంటే 10 స్క్వేర్ తర్వాత 10 ప్లేస్లో ఉంది 5 ఇంటూ 10 తర్వాత 1 ప్లేస్లో ఉంది 4 ఇంటూ 1. సో ఇక్కడ ఏంటంటే 0 ఇంటూ 10 పవర్ 4 0 ఇంటూ 10 పవర్ 4 ఎంత అవుతుంది 0గా ఉంటుంది. సో విస్తరణ రూపంలో 0 వచ్చినప్పుడు అక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0నే వస్తుంది. ఇది మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం విస్తరణ రూపం. ఓకే, నెక్స్ట్ రౌండింగ్ ద నంబర్ని రౌండింగ్ చేయటము. రౌండింగ్ చేయడం అంటే కుదించడం, దానికి దగ్గరగా ఉన్న దగ్గరికి కుదించడం. దగ్గరగా ఉన్న నంబర్కి కుదించడం అంటే ఏంటి సార్ అంటే రౌండింగ్ ద నంబర్. దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. రౌండింగ్ ద నంబర్ కూడా అడుగుతున్నాడు ఈ మధ్య. రౌండింగ్ ద నంబర్లో ఏమంటున్నాడు, రౌండింగ్ ద 10లకి రౌండింగ్ చేయండి అనో, లేకపోతే 100లకి రౌండింగ్ చేయండి అనో, లేకపోతే 1000లకి రౌండింగ్ చేయండి అనో అడుగుతున్నాడు. సపోజ్ మనకి 396 ఉంది. 396 రౌండ్ ద నంబర్ నియరెస్ట్ టు టెన్స్ అన్నాడు. నియరెస్ట్ టు టెన్స్ 10ల దగ్గరికి రౌండింగ్ చేయండి అన్నాడు. 10ల దగ్గరికి రౌండింగ్ చేయాలి. 10ల దగ్గరికి రౌండింగ్ చేయాలి అంటే 396కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఏమవ్వాలి 390 అయినా అవ్వాలి, 400 అయినా అవ్వాలి. either 390 either 400. మరి దేనికి తీసుకున్నాము, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఎంత ఉందండి డిఫరెన్స్ 6 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఎంత ఉందండి 4 ఉంది. సో దేనికి మనం ప్రిఫర్ చేయాలంటే 400కి ప్రిఫర్ చేస్తాం. అంటే ఇక్కడ రూల్ ఏంటంటే మనకి ఈ నంబర్ అనేది 396 అనేది ఈ డిఫరెన్స్ అనేది 5 కంటే తక్కువ ఉన్నప్పుడు, ఏదైతే 5 కంటే తక్కువ ఉన్నదో దానికి మనం ప్రిఫర్ చేస్తాం. 5 లేదా 5 కంటే తక్కువ ఉన్న దానికే మనం ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ 6 ఉంది అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 390 మనం ప్రిఫర్ చేయాలి. అలాగే 100స్లో దిస్ ఈజ్ ది 10స్లో, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ రౌండింగ్ ద నెంబర్ ఫర్ 10s. ఇది 10లో ఒక రౌండింగ్ నెంబర్. సరే ఇంకోటి చూద్దాం. 425 ఎగ్జాక్ట్గా 5 ఉంది. రౌండ్ చేయమన్నాడు. ఇది 420 అయినా అవ్వాలి, 430 అయినా అవ్వాలి. సో we prefer this one. The difference is 5 or more than less than 5. Difference అనేది 5 లేదా 5 కంటే తక్కువ అయితే less than 5, then we go for next number. దాని తర్వాత సంఖ్యకి వెళ్దాం మనం. ఓకే, సిమిలర్లీ 100s, రౌండింగ్ ద నంబర్ ఇన్ 100స్లో కూడా రౌండింగ్ చేయొచ్చు. 100స్లో రౌండింగ్ అంటే 10స్లో అయిపోయింది. రౌండింగ్ ఆఫ్ 10s, రౌండింగ్ ఆఫ్ 100స్లో రౌండింగ్ చేయమన్నాడు. 100స్లో రౌండింగ్ సపోజ్ 680 ఇచ్చాడు. 680 either it is 600 and 700. It is between 600 and 700. 600 and 700 మధ్యలో ఉంది. సో దేనికి దగ్గరగా ఉందండి, 700కి దగ్గరగా ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 700. ఇక్కడ కూడా సేమ్ రూల్. వాట్ ఈస్ ద రూల్, 50% యా లెస్ దాన్ 50% అయితేనేమో నెక్స్ట్ నెంబర్ తర్వాత సంఖ్యకి మనం ప్రిఫర్ చేయాలి. అట్లా కాకుండా 50% కన్నా మనకి ఎక్కువ అయితే ముందు నెంబర్కి డిఫరెన్స్ అనేది 50% కన్నా ఎక్కువైతే ముందు నెంబర్ ప్రిఫర్ చేయాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ముందు నెంబర్కి ప్రిఫర్ చేయాలి. 725 ఉంది. రౌండ్ ద 100s అన్నాడు. 100s అంటే either 700 or either 800. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 725 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 75 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 25. సో ఇది ఏమవుతుంది, 700కి దగ్గరగా ఉంది.
అటు మనకి రూల్ ఏంటి 50 ఆర్ లెస్ దాన్ 50 తక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం రౌండింగ్ ద నంబర్స్ని కూడా దీంట్లో మనకి అడిగే అవకాశం ఉంది. ఈరోజు మనం సంఖ్యా నంబర్ సిస్టంలో సంఖ్యా సముద్రం గురించి డిస్కస్ చేద్దాం. సంఖ్యా సముద్రం, సంఖ్యా సముద్రం, సెట్స్ ఇన్ నంబర్ సిస్టంలో సెట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏముండేయండి సంఖ్యా సముద్రం అంటే మనకి అందరికీ తెలిసిందే. ద ఫస్ట్ వన్ ఈజ్ సహజ సంఖ్యల సమితి, న్యాచురల్ నంబర్స్. వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్? మనం డైలీ ఉపయోగించే వాటి న్యాచురల్ నంబర్స్ అంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయండి అసలు సముద్రులు? సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, అకరణీయ సంఖ్యలు ఉన్నాయి, కరణీయ సంఖ్యలు ఉన్నాయి, వాస్తవ సంఖ్యలు ఉన్నాయి, కల్పిత సంఖ్యలు ఉన్నాయి, సంకీర్ణ సంఖ్యలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి సంఖ్యలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్. సో సహజ సంఖ్యలు మనము ఏంటంటే సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 and so on. వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. దిస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై n. దీన్ని సెట్ ఫామ్లో రాస్తామంటాము. సెట్ ఫామ్లో రాస్తాం 1 2 3 and so on. న్యాచురల్ నెంబర్స్లో మనకి చిన్నది 1, అన్నింటికంటే పెద్దది ఇన్ఫినైట్. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1, బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ మీన్స్ ఇన్ఫినైట్. అట్లాగే మనకి ప్రిసీడర్, సక్సెసర్ అని రెండు ఉంటాయి. ప్రిసీడర్ అంటేనేమో ముందు వచ్చేదాన్ని ప్రిసీడర్ అంటారు. ప్రిసీడర్ ఆఫ్ 3 అన్నాం. 3కి ప్రిసీడర్ అంటే ఏంటంటే ఓకే. ప్రిసీడర్ ఆఫ్ n అంటే nకి ముందు వచ్చేది ఏంటండి n-1. సక్సెసర్, వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ n యొక్క సక్సెసర్ ఏమవుతుంది? n యొక్క సక్సెసర్ ఏమవుతుంది? n+1. ప్రిసీడర్ మీన్స్ ద నంబర్ విచ్ come before the number is called preceder. Successor means the number which is come after that number is called successor. Okay, natural numbers lo manaki preceder of 3 2, successor of 3 ante 4 తీసుకుంటాం. అట్లాగే preceder of 1 అనేది 0, but it is not in the natural numbers. అంటే 1 యొక్క preceder అనేది natural number లో ఉండదు. ఓకే, అదొక పాయింట్. నో, ప్రిసీడర్ ఆఫ్ 1 ఈజ్ నాట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్, సక్సెసర్ ఆఫ్ లాస్ట్ నంబర్ యొక్క సక్సెసర్ ఏమవుతుందండి? అన్డిఫైన్డ్, ఇన్ఫినైట్. లాస్ట్ నెంబర్ ఆల్రెడీ ఇన్ఫినైట్, దానికి సక్సెసర్ అడుగుతున్నాడు. దానికి చివరి నెంబర్ ఇంకా చివరే ఉంటుంది అన్నాడు. ఇంక చివరే ఉంటుంది అంటారు. సో సక్సెసర్ ఆఫ్ ఇన్ఫినైట్ కి సక్సెసర్ ఇన్ఫినైట్ ప్లస్ 1 ఏమవుతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. నెక్స్ట్, రెండు న్యాచురల్ నెంబర్స్ మధ్య ఉండేటువంటి అంటే రెండు సహజ సంఖ్యల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి అని అడిగితే, సపోజ్ a, b రెండు సహజ సంఖ్యలు అయితే వాటి మధ్య ఉండే సహజ సంఖ్యలు కావాలి. సహజ సంఖ్యలు కావాలంటే ఫార్ములా ఏంటంటే b - a - 1. ఈ ఫార్ములాతో మనం వాటి మధ్య ఉండే సహజ సంఖ్యలు కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9, 6 మధ్య ఉండే సహజ సంఖ్యలు ఏంటండి? 9కి 6 మధ్యలో ఏముంటాయండి? 8 ఉంటుంది, 7 ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా? b 9 - 6 - 1. 9 - 7. 9 - 7 how much? 2. ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 మెంబర్స్ ఉంటాయి. సో a, b రెండు సహజ సంఖ్యలు ఉంటే వాటి మధ్య ఉండే సహజ సంఖ్యలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి? b - a - 1 అనే ఫార్ములా మనం యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ గురించి ఏం చేసుకున్నామండి? ఇట్ ఈస్ డినోటెడ్ బై n. They are starting from 1 to infinite,
1 2 3 4 వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటారు, డైలీ యూజ్ చేసుకునే నెంబర్స్ ఇవి. ఓకే, ప్రిసీడర్ అంటేనేమో ఒకటి తక్కువ ఉంటుంది, దీన్ని ఉత్తరాది అని అంటాము. సక్సెసర్ అంటేనేమో ఒకటి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏ కామా బి మధ్య ఉండే సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? బి మైనస్ ఏ మైనస్ 1 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు ఇంగ్లీష్లో దీన్ని హోల్ నంబర్స్ అంటాం. పూర్ణాంకాలు ఇంగ్లీష్లో దీన్ని హోల్ నంబర్స్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై W. Whole numbers are denoted by W. They are starting from 0, 0, 1, 2, 3, 4 and so on. Infinite. ఇక్కడ కూడా సేమ్ మనకి. What is the least whole number? Least whole number, smallest whole number, 0. Then what is the precedent of 0? Precedent of 0 is not belongs to whole number. Precedent of 0, 0 కన్నా ఒకటి తక్కువ. That is called minus 1. But minus 1 is not belongs to whole number. Minus 1 does not belongs to whole number. Whole number లో ఉండదు. So that's why precedent of 0 not exist in whole numbers. Precedent of 0 ఉంటుంది, కానీ whole numbers లో అది ఉండదు. Same successor of largest number. What is the largest number? Infinite. Successor of largest number also infinite ఉంది. Whole number లో ఇన్ఫైనైట్ యొక్క నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ ఉంటుంది. ఇంకే హోల్ నెంబర్స్ గురించి మనం డిస్కస్. పూర్ణాంకాలు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్ అంటారు. పూర్ణ సంఖ్యలు విచ్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. Z. ఈ ఇంటీజర్స్, ఈ పూర్ణ సంఖ్యలు 2 టైప్స్ ఉంటాయి. మళ్ళా పూర్ణ సంఖ్యలు 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. అంటే ధన పూర్ణాంకాలు, రుణ పూర్ణాంకాలు, ప్లస్ 0 ఆల్సో. 0 కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ 0. సో దట్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మైనస్ ఇన్ఫినైట్ అండ్ సో ఆన్, -3, -2, -1, 0, 1, 2, 3 and so on infinite. So here the integers పూర్ణ సంఖ్యలు denoted by Z. Positive integers are there, negative integers are there, including 0. 0 కూడా ఉంటుంది. దాన్ని మనం ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు అంటాము, denoted by Z. సో ఎక్కడ స్టార్ట్ అయితే మైనస్ ఇన్ఫినైట్ నుంచి 0, అగైన్ 1 to infinite వరకు ఉంటాయి. These are called integers. Simple. Now the main one is అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు. వాట్ ఈస్ అకరణీయ సంఖ్యలు? అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి? అకరణీయ సంఖ్యలు అంటే the numbers which are written in the form of p by q. అకరణీయ సంఖ్యలు ఎప్పుడైతే చూద్దామండి, p by q రూపంలో రాయాలి. ఓకే, p comma q, p comma q belongs to Z. p comma q లేవనండి ఇంటీజర్స్ అవ్వాలి. ఇంటీజర్స్ మీన్స్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 ఏదైనా అవ్వచ్చు. అండ్ కండిషన్ ఈస్ q not is equal to 0. సో డినామినేటర్ షుడ్ నాట్ బి 0. సో ఈ విధంగా ఈ 2 కండిషన్స్ ఫాలో అయితే దాన్నే మనము ఇంటీజర్స్ అన్నాము. సో ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అంటారు. ఈ అకరణీయ సంఖ్యలను మనము p by q రూపంలో రాస్తాము. అకరణీయ సంఖ్యలు. సో దిస్ ఈస్ డినోటెడ్ బై q. దిస్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q రూపంలో ఉండాలి. p comma q belongs to Z. ఇంటీజర్స్ అవ్వాలి. q not is equal to 0. సింప్లీ ఏంటంటే భిన్నాలు. భిన్నాలు సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అన్నీ కూడా మనకి అకరణీయ సంఖ్యలు. ఎందుకంటే సహజ సంఖ్యలు మనం 10 రాసాం, డినామినేటర్ 1 రాసుకోవచ్చు. 10 by 1 is nothing but 10. సో భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలే. సహజ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే. రుణ సంఖ్యలు కూడా, రుణ సంఖ్యలు లేదా రుణ భిన్నాలు కూడా మనకి ఏమైంది
అకరణీయ సంఖ్యలే. -10 అయితే -10 మనం కూడా రాసుకోవచ్చు. 0 ఆల్సో అకరణీయ సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. 0 ఆల్సో అకరణీయ సంఖ్య. 0 కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య అవుతుంది. ఓకే, ఈ అకరణీయ సంఖ్యల యొక్క ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ మనకి. ఈ దీని మీద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే, అకరణీయ సంఖ్యల ప్రాపర్టీస్ అంటే ఏ రెండు అకరణీయ సంఖ్యలు ఒకదాని తర్వాత ఒకటి వ్యవస్థితం కావు. నో టు అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు మీన్స్ ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, నో టు రేషనల్ నంబర్స్ డు నాట్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. సో రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైనటువంటి అకరణీయ సంఖ్యలు ఉంటాయి. రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఎన్నో అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఎందుకంటే అనంతమైనటువంటి అకరణీయ సంఖ్యలు ఉంటాయి. దీన్నే పరావర్తన ధర్మం అని అంటారు. రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉండటాన్ని ఏమంటారు? పరావర్తన ధర్మం అంటారు. ఇవి రెండు ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఏంటంటే రెండు ప్రాపర్టీస్ చెప్పండి. ఏంటి ప్రాపర్టీస్? ఒకటి, ఏ రెండు అకరణీయ సంఖ్యలు పక్క పక్కనే వ్యవస్థితం కావు. పక్క పక్కనే వ్యవస్థితం కావు. ప్లస్ పరావర్తన ధర్మం. ఏంటి పరావర్తన ధర్మము? రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైనటువంటి అకరణీయ సంఖ్యలు ఉంటాయి. అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. దీన్నే పరావర్తన ధర్మం అంటారు. ఓకే, నెక్స్ట్, ఈ అకరణీయ సంఖ్యల్లో 2 టైప్స్ ఉంటాయి మనకి. అంటే అకరణీయ సంఖ్యలు భిన్నంగా రాసినప్పుడు ఆ భిన్నాన్ని మనం డివైడ్ చేసామనుకోండి. సపోజ్ 9 divided by 2. వాట్ ఈస్ ద ఆన్సర్? 24.5. ఓకే, 9 సో ఇంకోటి 80 తీసుకున్నాం. ఓకే, 5 divided by 3. 5 divided by 3 ఏమవుతుంది? 5 divided by 3. 3 1 0 3. 5 minus 3 2.0. 3 6 18. 2 100.0. 3 6 18. 100.0. So 6666. సో ఈ అకరణీయ సంఖ్యల్లో రెండు దశాంశాలుగా ఉంటాయి. ఒకటేమో అంతం అయ్యే దశాంశము, ఇంకోటి అంతం కాకుండా ఆవర్తనమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం అంటే ఇది 9/2 = 4/5. ఇది అంతమయ్యేటువంటి దశాంశాలు. ఇది అంతమయ్యే దశాంశం. 5/3 ఏంటి ఆన్సర్? 1.666666 అని సో వస్తాం. 1.6 బాగా రాస్తాం. ఇది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశము. ఆవర్తనమయ్యే దశాంశము. సో ఈ అకరణీయ సంఖ్యలు తీసుకుంటే, మళ్ళీ ఒకసారి చెప్తాను. అకరణీయ సంఖ్యలు చూసుకుంటే దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q రూపంలో ఉండాలి. p, q బిలాంగ్స్ టు z అంటే పూర్ణాంకాలే ఉండాలి. ప్లస్ q అనేది 0 అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు అకరణీయ సంఖ్యలో మనం ఉన్నాం. అకరణీయ సంఖ్యలు p/q రూపంలో రాస్తాము. దీన్ని p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటి యొక్క ప్రాపర్టీస్ చూసాం. ప్రాపర్టీస్లో మనం ఏం చెప్పుకున్నాము? పక్క పక్కనే రెండు అకరణీయ సంఖ్యలు అనేవి ఎప్పుడు వ్యవస్థితం కావు. రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైనటువంటి అకరణీయ సంఖ్యలను మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. అట్లాగే దీంట్లో అంతం కాని దశాంశాలు, ఆవర్తనమయ్యే దశాంశాలు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. అంతం అవ్వడం అంటే ఏంటంటే డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుంది. ఎగ్జాంపుల్ 9/2 4.5 అనేది అంతమయ్యే దశాంశము. 5/3 1.666 అని వచ్చి దాన్ని మనం 1.6 బాగా రాస్తాము. అదేమవుతుంది? ఆవర్తనమయ్యే దశాంశం అవుతుంది. ఆవర్తనమయ్యే దశాంశ స్థానం. ఇంకా దీంట్లో కొన్ని ఉంటాయి, అవి అంతము కావు, ఆవర్తనము కావు. అది అంతము కాదు, ఆవర్తనము కాదు. అటువంటివి మనకి అకరణీయ సంఖ్యల కింద రావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 5. 5 అనేది అకరణీయ సంఖ్య కాదు.
కానీ మనం జనరల్గా మ్యాథ్స్ చేసినప్పుడు ప్రాబ్లమ్ చేసినప్పుడు ఏం రాస్తామండి, పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని తీసుకుంటాం. పైని 22/7గా మనం తీసుకుంటాం, కానీ యాక్చువల్గా పై వాల్యూ అనేది 22/7కి నియర్గా ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్లీ 22/7 కాదు. సో పైని మనం కానీ పై వాల్యూని మనం కొన్ని బుక్స్ మనకి √10గా తీసుకుంటాము. √10 వాల్యూ మనం చేసుకుంటాము అంటే అదేమవుతుంది, అది అంతము కాదు ఆవర్తనము కాదు. సో ఈ విధంగా అంతము ఆవర్తనము రెండు కానిటువంటి వాటిని అకరణీయ సంఖ్యలు అని మనం అవడం. అవి ఎక్కడ వస్తాయంటే కరణీయ సంఖ్యలో వస్తాయి. కరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే అకరణీయ సంఖ్య కానిది, అంటే p/q రూపంలో రాయలేనటువంటి వాటిని కరణీయ సంఖ్యలు అంటాము. నెక్స్ట్ మనకు అదే టాపిక్, కరణీయ సంఖ్యలు. p/q రూపంలో రాయలేనటువంటి వాటిని మనము కరణీయ సంఖ్యలు అంటాము. సో కరణీయ సంఖ్యలు మనము q' అనే అక్షరంతో చూపిస్తాం. ఇర్రేషనల్ నంబర్స్ q' కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు ఏంటండి కరణీయ సంఖ్యలు? ఎగ్జాంపుల్ సపోజ్ √2 ఒక కరణీయ సంఖ్య, √10 ఒక కరణీయ సంఖ్య. √10 మనం ఎగ్జాక్ట్ పై వాల్యూగా తీసుకుంటాం. సో పై అనేది ఒక కరణీయ సంఖ్యగా మనం తీసుకుంటాము. సో అకరణీయ సంఖ్యలు కానటువంటి వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి సింపుల్గా ఈ రెండింటినీ కలిపి, ఆర్ అంటే ఏంటండి, ఆర్లో రెండు ఉంటాయి. ఏముంటాయి, q, q'. ఈ రెండు కలిపితే వచ్చేదే రియల్ నెంబర్స్. ఈ రెండు కలిపితే వచ్చేదే, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేదే రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ అకరణీయ మరియు కరణీయ సంఖ్యలు మొత్తాన్ని కలిపితే వచ్చే వాటిని మనము రియల్ నెంబర్స్ అని అంటాము. అట్లాగే కల్పిత సంఖ్యలు. కల్పిత సంఖ్యలు అంటే ఏంటంటే మనకి పేరులోనే ఉంది కల్పిత సంఖ్యలు. దీన్ని I అనే అక్షరంతో సూచిస్తాము. అంటే నెగిటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి హైయర్ క్లాసులో వస్తుంది మనకి 7th క్లాస్ 8th క్లాస్ అయితే లేదు, ఇంటర్మీడియట్ అట్లా వస్తుంది. కానీ మనకి చెప్తున్నాను కొంచెం వినండి. కల్పిత సంఖ్యలు. కల్పిత సంఖ్యలు ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. జనరల్గా ఏంటంటే మనకి I² యొక్క వాల్యూ -1 ఉంటుంది. I² వాల్యూ -1గా తీసుకుంటాము. అప్పుడు I వాల్యూ ఏమవుతుంది, √−1 అవుతుంది. కానీ రూట్లో మనం మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి ఈ -1 ఏం చేస్తామంటే I² రాసుకుంటాము. వాటినే కల్పిత సంఖ్యలు అంటాము. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యలు, సి. ఈ కల్పిత సంఖ్యలు ఈ రియల్ నెంబర్స్ మళ్ళా సేమ్ R, I ఈ రెండింటిని కలిపితే వచ్చేదే వచ్చేది మనకి సంకీర్ణ సంఖ్యలు. వీటినే సంకీర్ణ సంఖ్యలు, సి అని అంటారు. ఓకే, నా ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి నంబర్ సిస్టమ్. ఏంటంటే నంబర్ సిస్టమ్ మనకి సహజ సంఖ్యలు, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కన్నా కొంచెం పెద్ద ఏంటండి హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ కన్నా కొంచెం పెద్ద ఏంటండి ఇంటీజర్స్. ఇంటీజర్స్ కన్నా కొంచెం పెద్ద ఏంటండి అకరణీయ సంఖ్యలు, Q. అకరణీయ సంఖ్యల తర్వాత ఇంతవరకు Q. అకరణీయ సంఖ్యలు కానటువంటివి ఏంటండి కరణీయ సంఖ్యలు, Q'. ఈ Q ప్లస్ Q' ఇవి రెండు కలిపితే వచ్చేవి ఏంటండి వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి మనం, ఈ మొత్తం రియల్ నెంబర్స్లో వస్తాయి. మళ్ళీ ఈ ప్లస్ రియల్ నెంబర్స్ కాకుండా ఇమాజినరీ నెంబర్స్, ఇంటీజర్స్. ఈ మొత్తం కలిపితే వచ్చేది ఇంటీజర్స్ కూడా ఏంటి కలిపామనుకోండి, ఇవన్నీ కలిపితే వచ్చేది ఏంటి మనకి లాస్ట్కి వచ్చేది సంకీర్ణ సంఖ్యలు. సంకీర్ణ సంఖ్యలు అంటే సంకీర్ణ సంఖ్యల్లో మనకి అన్నీ ఉంటాయి. అంటే దీన్ని మనం ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకుంటే అది ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది చూడండి. సంకీర్ణ సంఖ్యలు, సి. ఈ సంకీర్ణ సంఖ్యలు ఏముంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ రియల్ నెంబర్స్లో ఏముంటాయండి, రియల్ నెంబర్స్లో ఏముంటాయి, వాస్తవ సంఖ్యలో ఏముంటాయి Q'. అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. మళ్ళీ అకరణీయ సంఖ్యలో ఏముంటాయి, అకరణీయ సంఖ్యల్లో ఈ మొత్తం వచ్చేస్తాయి మనకి. న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, సహజ సంఖ్యలు ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ ఇంటీజర్స్ ఉంటాయి, మూడు ఉంటాయి. సో ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటి, మొదటి n స్క్వేర్ సహజ సంఖ్య వర్గాల మొత్తానికి సూత్రం ఏంటి, మొదటి n క్యూబ్ సహజ సంఖ్య ఘనాల మొత్తానికి సూత్రం ఏంటి అని 3 ఫార్ములాస్ ఉన్నాయి. 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. మొదటిది మనకి మొదటి n సహజ సంఖ్యల మొత్తం, n సహజ సంఖ్యల మొత్తం. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ n సహజ సంఖ్యల మొత్తం? ఫార్ములా ఏంటండి? n సహజ సంఖ్యల మొత్తం అంటే 1 + 2 + 3 అండ్ సో ఆన్. n కూడితే ఎన్ని నంబర్స్ కూడితే ఏమొస్తుంది అని అడుగుతున్నాం. ఆ ఎన్ని నంబర్స్ కూడితే ఏమొచ్చిందంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది, n × n + 1/2. దీన్నే సిగ్మా n అంటారు. సిగ్మా అంటే మొత్తం అండి, n అంటే 1 నుంచి n వరకు సిగ్మా n. అట్లాగే 1² + 2² + 3² + and so on + n². n² సహజ మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం. వర్గాల మొత్తానికి ఏంటి సూత్రం? n × n + 1 × 2n + 1/6. దీన్నే సిగ్మా n² అని రాస్తాం. వర్గాల మొత్తం, సిగ్మా అంటే మొత్తం. ఓకే, ఘనాల మొత్తం 1³ + 2³ + 3³ + and so on n³. ఘనాల మొత్తానికి ఏమిటి సూత్రం అంటే ఈ ఫస్ట్ సూత్రం చూసారా, దాన్ని స్క్వేర్ చేయాలంటే అంటే n × n + 1/2 ని హోల్ స్క్వేర్గా రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ స్క్వేర్ పెద్దదానికి అప్లై చేయండి, n కి స్క్వేర్ అవుతుంది, n + 1 కి స్క్వేర్ అవుతుంది, 2 కి స్క్వేర్ అవుతుంది. n కి స్క్వేర్ అప్లై చేస్తే n², n + 1 కి స్క్వేర్ అప్లై చేస్తే n + 1 హోల్ స్క్వేర్, 2 కి స్క్వేర్ అప్లై చేస్తే 4. ఇవి n సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల వర్గాల మొత్తం, సహజ సంఖ్యల ఘనాల మొత్తం. దీన్ని సిగ్మా n³ అంటాం. చెప్పా కదా, సిగ్మా అంటే మొత్తము అని. ఇప్పుడు వీటి మీద మనకి క్వశ్చన్స్ అడిగాము. ఇదేమో ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి వీటి మీద మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూద్దాం. వీటి మీద క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్లో అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వీటి మీద క్వశ్చన్స్లో ఓకే, మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం, మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం అని అడిగారు. మొత్తం కూడుకుంటే టైం అయిపోతుంది. 1 + 2 + 1 + 2 + and so on 25 అన్నారు. సో ఆ ఫార్ములా చూడండి, 1 + 2 + 3 + and so on n = n × n + 1/2. సో ఇక్కడ n వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? 25 తీసుకోవాలి. సో n = 25. ఫార్ములా ఏంటండి? n × n + 1/2. సో n ఎంత? 25. n + 1 25 + 1/2 that is equal to 25. 25 + 1 26/2. ఇప్పుడు కంటే 2 1s are 2, 2 13s are 25 13. మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం. దీంట్లోనే ఇంకొంచెం అప్డేట్గా ఎలా అడుగుతాడంటే, ఇంకొంచెం అప్డేట్గా ఒకసారి ఏమడిగాడంటే దీంట్లో 1 నుండి 100 వరకు గల 1 నుండి 100 వరకు గల 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం. 5 చే భాగించబడే సంఖ్యలు 1 నుండి 100 వరకు 5తో భాగించబడాలి. 5తో భాగించబడాలి ఏముంటాయండి? 5 తర్వాత 10. 5తో భాగించబడే సంఖ్యల మొత్తం, 5తో భాగించబడే సంఖ్యల మొత్తం అన్నారు. ప్రశ్న ఏమైనటువంటి 1 నుంచి 100 వరకు గల 5 చే భాగింపబడే సంఖ్యల మొత్తం. 1 నుండి 100 వరకు 5తో భాగించబడాలి. 5తో భాగించబడే సంఖ్యలు ఏంటంటే చూడండి, 5 10 15. కాబట్టి ఎన్ని ఏం చేయాలి మనం? యాడ్ చేయాలి.
అండ్ సో ఆన్ లాస్ట్ ఎంత 10 100. సో ఇప్పుడు దీంట్లో 5 కామన్ తీసుకున్నాను నేను, 5 బయటికి లాగేసాను. 5 బయట ఏమి మిగులుతుంది ఇక్కడ 1, ఎందుకంటే 1 5 5 ఇక్కడ 10లో 5 తీసాం అనుకోండి 2 5 దాకా 2 5 బయటకు వస్తే ఇంకేం వస్తుంది 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ దీని అలా 5 into 20 రాయచ్చు, 5 20 is 100 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ టైం వస్తుంది మనకి 20 వస్తుంది. సో ఇంతవరకు మనకి ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇది 5, దీని ఫార్ములా ఏంటండి n into n plus 1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 into n plus ఎంత తీసుకుంటాము 20 into 20 plus 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 20 into 21/2. సో 2 1s are 2 4s are 5 4s are 20 into 21. సో 1 నుండి 100 వరకు గల 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం అంటే మనం 5 + 10 + 15 రాసి 5 కామన్ తీసుకుంటే మళ్ళీ ఇదేమవుతుంది ఫస్ట్ ఫార్ములా వస్తుంది, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి. సో ఇక్కడ మనకి ఈ రెండు కాన్సెప్ట్స్ లో కూడాను ఈజీగా మనం ఫస్ట్ ఫార్ములా వాడుకున్నాం. ఏంటి ఫస్ట్ ఫార్ములా n సంఖ్యల మొత్తం వాడుకున్నాం. అదేవిధంగా n² అడగచ్చు, ఘనాలు అడగచ్చు. ఓకే, మొదటి 10 ఘనాల మొత్తం అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి మొదటి 10 ఘనాలు అంటే ఏంటి 1³ + 2³ + 3³ సింపుల్ ఫార్ములా తీసుకుంటాం. ఏంటంటే ఫార్ములా n² into n + 1² / 4 మొదటి 10 ఘనాలు 1³ + 2³ అండ్ సో ఆన్ లాస్ట్ ఎక్కడ 10³ ఈ లాస్ట్ నెంబర్ పట్టుకోవడమే మీరు 10 10² 10 + 1² / 4 10² ఎంత 100 10 + 1 హోల్ అంటే 11 11² ఎంత 11 11 121/4 సింపుల్. సో ఈ విధంగా మనం ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకొని బేస్ అయ్యే క్వశ్చన్స్ ని చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, అట్లాగే మనకి ఈ నెక్స్ట్ మనకి అకరణీయ సంఖ్యలలో p/q రూపం అనేది ఒకటి ఉంది. అకరణీయ సంఖ్యలలో p/q రూపంలో రాయమని కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ప్రీవియస్ లో అడిగాడు, ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. కామన్ గా ఒక ప్రాబ్లం అనేది p/q రూపంలో వస్తానే ఉంటుంది. p/q రూపంలో ఎప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 3.48 బార్ 3.48 బార్ ను p/q రూపంలో రాయండి అన్నాడు. 3.48 బార్ ను p/q రూపంలో రాయండి. దీన్ని ఏంటంటే 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే బేసిక్ మెథడ్, స్కూల్లో మన పిల్లలకి చెప్పే మెథడ్ ఏంటంటే దీన్ని x అనుకోండియా, x is equal to 3.48 బార్ అంటే x is equal to 3.48 బార్ అంటే 48 రాసుకుంటాము. అది బార్ ఉందిగా, బార్ ఉంటే ఏమవుతుంది రిపీట్ అవుతుంది. బార్ అంటే అర్థం ఏంటి రిపీట్ అయ్యేదాన్ని బార్ పెడతాం 48 బార్. సో దీని యొక్క అవధి 2 అంటే 2 అంకెలకి బార్ ఉంది కాబట్టి దీన్ని 100 తో మల్టిప్లై చేయండి అన్నాం. అప్పుడు ఇది 100 into x అయితే 100x అవుతుంది. ఓకే, సరే ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాం సింపుల్గా. ఇది 100 into x, ఇది 3.48 అండ్ సో ఆన్ ఇంటూ 100 అని రాస్తాం. ఇది 100 into x ఏమవుతుందంటే 100x అవుతుంది. ఈ పాయింట్ ఏమవుతుందంటే ఈ 100తో ఇంటూ చేసినప్పుడు 2 స్థానాలు ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది 348.48 అండ్ సో ఆన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్స్ని కిందకి తీసుకుంటాం. ఈ ఎక్స్ మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం. నేను ఈ రాసినప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్లీ పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఎట్లా అయితే మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం 1 స్థానం కింద 1 వేసుకుంటాం, 10 స్థానం కింద 10 వేసుకుంటాం. అట్లాగే పాయింట్ కూడినప్పుడు కానీ తీసివేత చేసినప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ కింద పాయింట్ ఉండాలి. ఇక్కడ 3.48 అండ్ సో ఆన్. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ పాయింట్ కింద పాయింట్ 48 సేల్స్ ఏమన్నాయి కాబట్టి 0. సో 8 - 3 ఎంతండి 5. ఇది 345. ఇది 100x లో నుంచి x పోతే ఎంత 99x. సో 99x is equal to how much 345. x is equal to 345/99 అవుతుంది. ఇది ఓకే.
సో దీన్నే మనము సింపుల్గా ఏం చేస్తామంటే షార్ట్ కట్ మెథడ్ అంటాము. షార్ట్ కట్ ఏంటంటే దీనికి సింపుల్గా ఈ 348 రాసుకొని మైనస్ 3 ఎందుకు 3 దీని ముందుంది బార్ ముందున్నది 3 డివైడెడ్ బై 99 ఎందుకు అంటే రెండింటికి బార్ ఉంది 100 మైనస్ 1 2 డీస్కి బార్ ఉంటే 99 3కి బార్ ఉంటే 999 4కి బార్ ఉంటే 496. సో 348 మైనస్ 3 ఎంత అవుతుంది మళ్ళా 345/99 అవుతుంది. సో ఇది యాక్చువల్ ప్రొసీజర్, అది షార్ట్ కట్ మెథడ్లో అర్థం చేస్తాం. అట్లాగే మనకి దీంట్లో P/Q రూపాలలో P/Q రూపంలో ఒక ప్రాబ్లం కంపల్సరీ అడుగుతాడు. సో P/Q రూపంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఒక 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. P/Q రూపంలో ప్రాబ్లం అనేది చాలా కామన్ అడుగుతాడు. ఓకే, సో P/Q రూపంలో ఇంకోటి 4.2 బార్ మైనస్ 0.8 బార్ అని ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలి. వాట్ ఈస్ ఆన్సర్? సో 4.2 బార్ 4.2222 and so on, 0.8888 and so on. పాయింట్ కింద పాయింట్ కాబట్టి డైరెక్ట్ సబ్ట్రాక్షన్, డైరెక్ట్ పాయింట్ పెట్టుకోండి. ఓకే, సో 12 minus 8 ఏమవుతుంది? 4 అవుతుంది. అగైన్ 12 minus 8. Okay, this is 11 minus 8. 11 minus 8 3. 11 minus 8 3. 11 minus 8 3. So this is 3. 3.333 and so on.